డైలీ 5 మినిట్స్ ఒక యాక్టివిటీ మీరు చేసినట్టయితే ఆ యాక్టివిటీ ద్వారా ఇప్పటి వరకు మీరు ఏదైతే పొందుతున్నారో 10 టైమ్స్ దానికన్నా మించి మీరు పొందుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, నేను మీ వేణు కళ్యాణ్, మోటివేషనల్ ట్రైనర్, లైఫ్ కోచ్. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. లాస్ట్ టైం నేను మీకు చెప్పాను, బాయ్స్ గర్ల్ స్టేట్మెంట్ పైన ఫోకస్ చేయకండి, గోల్ స్టేట్మెంట్ పైన ఫోకస్ చేయండి అని నేను లాస్ట్ టైం మీకు చెప్పాను. ఎస్, దాని కంటిన్యూషన్ ఈరోజు మనం మాట్లాడబోతున్నాం గోల్ సెట్టింగ్ ఫర్ సక్సెస్. డైలీ ఒక 5 మినిట్స్ ఒక గోల్ని సెట్ చేస్తాం. ఇలా సెట్ చేస్తాం, ఎందుకు సెట్ చేస్తాం, అసలు గోల్ అంటే ఏంటి, ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది కాంటెంట్ బేస్డ్ వీడియో అండ్ లాస్ట్లో ఒక 4 యాక్షన్ స్టెప్స్ కూడా నేను మీకు ఇస్తాను, సో దట్ మీరు ప్రాపర్గా గోల్ పైన మీరు యాక్షన్కి తీసుకొస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడాలి, ప్రామిస్. ఏ పర్సన్ వితౌట్ ఏ గోల్ ఇస్ నథింగ్ బట్ ఏ బాడీ వితౌట్ ఏ సోల్. నో గోల్, నో ప్రోగ్రెస్, బికాస్ ఏ గోల్ గివ్స్ యూ పర్పస్ టు యువర్ లైఫ్. ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఓలా యాప్ ఓపెన్ చేసి క్యాబ్ బుక్ చేసుకుని నువ్వు డెస్టినేషన్ టైప్ చేయలేవు, ఎక్కడికి వెళ్తావు? అలానే నువ్వు రోడ్ పైనకి వెళ్ళి ఆటో ఆపి ఇమీడియట్గా అందులో కూర్చున్నావు, నడు పోనీ అంటున్నావు, అతను అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళాలి, నాకు తెలియదు బోడి అని అంటే ఏముంటుంది వాల్యూ? అలా నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నావు, ఒక వెయిటర్ వచ్చేసి వాటర్ ఇచ్చాడు, మెనూ కార్డ్ ఇచ్చాడు, చెప్పండి సార్ ఆర్డర్ ఏంటి చెప్పండి, అప్పుడు నువ్వు అంటున్నావు ఏదో ఒకటి తీసుకురా పో. అది ఎట్లా? చూడండి, ఓలా క్యాబ్ ఏదైతే బుక్ చేసుకున్నావు అది ఓకే పోనీ, తెలియదు నీకు. ఒక ఆటోలో కూర్చున్నావు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నీకు, పోనీ అది కూడా పక్కన పెట్టు. రెస్టారెంట్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురాను, అది కూడా పక్కన పెట్టి. ఇవన్నీ చిన్న చిన్నవి, కానీ లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలో పర్పస్ తెలియకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. పర్పస్ తెలిసినప్పుడు మనిషి కంప్లీట్ చేంజ్ అయిపోతాడు. దానికి ఎగ్జాంపుల్, ఇప్పుడు నా వెనకాల ఒక వాల్ ఉంది, దాన్ని బ్రేక్ చేయమని నేను చెప్తున్నాను. నువ్వు వచ్చి అంటావు ఎందుకు బ్రేక్ చేయాలి, నాకేంటి లాభం, అయినా బ్రేక్ చేయడానికి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తావు నువ్వు నాకు చెప్పు. 100 క్వశ్చన్లు అడతారు. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ నెంబర్ 2, తొందరగా వాల్ బ్రేక్ చేయి, ఎందుకంటే వెనకాల నీ పేరెంట్స్ ఉన్నారు, అక్కడ మంటలు అంటుకొని చాలా ప్రమాదాలు ఉన్నాయంటే నన్ను నెట్టేసి ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ పర్పస్ స్ట్రాంగ్ ఉంది. గోల్ది కూడా పర్పస్ స్ట్రాంగ్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ పర్పస్ స్ట్రాంగ్ లేకపోతే మనిషి ఏది కూడా సాధించలేడు. ఈరోజు ఎందుకు స్టూడెంట్స్ డిస్ట్రాక్షన్ మోడ్లో వెళ్తున్నారు, చాలామంది ఏదైతే సాధించాలో ఎందుకు సాధించలేదంటే పర్పస్ లేదు, స్ట్రాంగ్ పర్పస్ లేదు. ఈరోజు నా పర్పస్ ఏంటంటే ఇలాంటి వాల్యూ యాడెడ్ బేస్, కాంటెంట్ ఓరియంటెడ్ బేస్ వీడియోస్ నేను మీకు ఇవ్వాలి. అది చూసి మీరు కూడా గోల్స్ పైన ఒక యాక్షన్ తీసుకురావాలి, దాని ద్వారా మీరు గోల్స్ అచీవ్ చేయాలి. అదే నా పర్పస్. జనాల గోల్స్ అచీవ్ చేయడమే నా పర్పస్ అంటూ నాకు క్లియర్గా ఉంది. మరి నీ పర్పస్ గురించి నీకు క్లియర్ కట్ ఉందా? ఎందుకంటే ఈరోజు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, గోల్కి వర్సెస్ డ్రీమ్కి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈరోజు కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే డ్రీమ్ ఈజ్ ఓన్లీ డ్రీమ్, గోల్స్ ఆర్ డ్రీమ్స్ విత్ ప్లాన్ అండ్ డెడ్ లైన్. అంత క్లారిటీ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ మై డియర్ ఫ్రెండ్స్. పర్సనల్ గోల్, ప్రొఫెషనల్ గోల్, ఎడ్యుకేషనల్ గోల్, ఫైనాన్షియల్ గోల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ సర్వీస్ గోల్. ఏదైనా సోషల్ సర్వీస్ చేయాలంటే దాన్ని కూడా గోల్ తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. గోల్స్ ఆర్ 3 టైప్స్: షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే రాబోయే నెక్స్ట్ 1 ఇయర్లో మనకి ఏం కావాలి, మిడ్ టర్మ్ అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మనకి ఏం కావాలి, లాంగ్ టర్మ్ అంటే 3 to 5 ఇయర్స్ అబోవ్ మనకి ఏం కావాలి. ఇది క్లియర్ కట్గా మనం డివైడ్ చేసుకోవాలి. గోల్స్ డివైడ్ చేసుకోవడం ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, కానీ చాలామంది ఎందుకు గోల్ని సెట్ చేసుకో, వై పీపుల్ డోంట్ సెట్ గోల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ సమ్ రీజన్స్. ఫస్ట్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఆఫ్ గోల్ సెట్టింగ్. సెకండ్ పాయింట్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్. అండ్ థర్డ్ పాయింట్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్. అండ్ ద ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ అండ్ తర్వాత ఫియర్ ఆఫ్ రిజెక్షన్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, గోల్ ఇప్పుడు అచీవ్ చేయకపోతే అమ్మో వాళ్ళు ఏమైనా అనుకుంటారొచ్చు అని చెప్పేసి ఇవన్నిట్లో కారణాల వల్లనే ఈరోజు మనం గోల్ని సెట్ చేయలేకపోతున్నాం. కానీ ఎప్పుడైతే గోల్స్ సెట్ చేయాలనుకుంటారో ఈ 3 క్వశ్చన్స్ కనుక మిమ్మల్ని మీరు అడుక్కున్నారనుకోండి, ప్రాపర్ మీకు క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ డూ యూ వాంట్ టు అచీవ్? అసలు నేను సాధించాలనుకుంటున్నావు, సరే ఇది నువ్వు సాధించాలనుకుంటున్నావు, ఎలా నువ్వు సాధించాలనుకుంటున్నావు? అండ్ ద థర్డ్ వన్, వెరీ ఇంపార్టెంట్, వెన్ యూ విల్ అచీవ్, ఎప్పుడు సాధించాలనుకుంటున్నావు? ఈ 3 క్వశ్చన్స్ మీరు గోల్ సెట్ చేస్తున్నప్పుడు కనుక మిమ్మల్ని మీరు అడుగుకున్నారు అనుకోండి, ప్రాపర్ క్లారిటీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నా ఇంకా మీకు ఈజీ చేస్తాను ప్రాసెస్, ఇంకా మిమ్మల్ని ఈజీ చేస్తాను. గోల్ షుడ్ బి ఆల్వేస్ స్మార్ట్. ఎస్ ఫర్ స్పెసిఫిక్, ఎం ఫర్ మెజరబుల్ అండ్ ఏ ఫర్ అచీవబుల్, ఆర్ ఫర్ రియలిస్టిక్ అండ్ టీ ఫర్ టైం బౌండెడ్. ఎస్ ఫర్ స్పెసిఫిక్, అసలు మీకు ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అంటారు, సార్ నాకు ఒక గుడ్ పర్సంటేజ్ కావాలి. గుడ్ పర్సంటేజా? ఎంత? 20, 30, 40, 50, 60, 70, ఎంత క్లారిటీ ఇవ్వు నాకు. గుడ్ పర్సంటేజ్ ఎంత? ఇంకోళ్ళు వస్తారు, సార్ నాకు బైక్ అరే ఏ బైక్ కావాలి చెప్పు, పల్సర్ 220 కావాలా, లేకపోతే నీకు ఒక R15 కావాలా, లేదంటే నీకు KTM కావాలా, ఏ బైక్ కావాలి? క్లారిటీ. ఇంకోళ్ళు వస్తారు, సార్ డబ్బులు చాలా సంపాదించాలనుకుంటున్నా, ఇగో తీసుకో 100 రూపాయలు తీసుకో డబ్బులు. దీని రిలేటెడ్ మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ ఉన్నాడు, తిన్నా తినకున్నా అతనికి 3 కోరికలు ఉన్నాయి. ఫస్ట్, పెద్ద వెహికల్ కావాలి. సెకండ్, ఎప్పుడు మనీ ఉండాలి. థర్డ్, అరౌండ్ గర్ల్స్ ఉండాలి. డైలీ గాడ్కి ప్రే చేస్తున్నాడు. ఒకరోజు గాడ్ వచ్చి చెప్తున్నాడు, అరే డైలీ ప్రే చేస్తున్నావు నేను చూస్తున్నా,
ఏంది నీ కోరికలు ఏంటి చెప్పు. నాకు ఈ 3 కోరికలు ఉన్నాయి. సరే ఎర్లీ మార్నింగ్ 10 o'clock ఇస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వాడు ఎర్లీ మార్నింగ్ 10 o'clock రెడీగా కూర్చున్నాడు. పోస్ట్ మ్యాన్ వచ్చి తనకు ఒక లెటర్ ఇచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, కంగ్రాచులేషన్ మిస్టర్, నీకు కండక్టర్ జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఫస్ట్ గోల్ ఏంటి చెప్పండి. ఓకే, పెద్ద వెహికల్ కావాలి, కండక్టర్కి గవర్నమెంట్ బస్. సెకండ్ ఏంటి, ఎప్పుడు మనీ ఉండాలి, కండక్టర్కి చైన్ చిల్లర్. థర్డ్ ఏంటి, అరౌండ్ గర్ల్స్, లేడీస్ బస్ కండక్టర్. చూడండి అతని లైఫ్ ఎలా అయిపోయింది. అలానే మన లైఫ్ కూడా ఈరోజు కండక్టరే, అంటే మన పొజిషన్ కూడా అలానే ఉందన్నమాట. నో క్లారిటీ ఎట్ ఆల్, నో స్పెసిఫిక్. డబ్బులు సంపాదించాలి, ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి, ఎందుకు కావాలి, ఎలా అవుతావు, ఏ క్లారిటీ లేదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి గోల్ని పెట్టుకుంటున్నాం, దాని తర్వాత అచీవ్ కాం. మేమిద్దరం మాకిద్దరం లిమిటెడ్ లైఫ్, లిమిటెడ్ జీతం, లిమిటెడ్ ఖతం, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఇంకా. సో నో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ మెంటర్గా నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో బీ స్పెసిఫిక్ వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ, అండ్ ఇట్ షుడ్ బి మెజరబుల్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, పల్సర్ 220 అంటే మెజర్ చేయొచ్చు, బైక్ని మెజర్ చేయలేం. 70%ని మెజర్ చేయొచ్చు, పర్సంటేజ్ని మెజర్ చేయలేం. ఒక హోండా సిటీ వైట్ కలర్ కార్ని మెజర్ చేయొచ్చు, ఉట్టి కార్ని మనం మెజర్ చేయలేం. అలా మెజర్ చేసి తగ్గట్టు మీరు గోల్ని పెట్టుకోవాలి. దాని తర్వాత థర్డ్ పాయింట్, ఇట్ షుడ్ బి అచీవబుల్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక 1 డేలోనే 10 kgs పెంచాలనుకోండి, అచీవబుల్ కాదు, మినిమం 6 months 1 year పడుతుంది కదా. ఇట్ షుడ్ బి అచీవబుల్. నేను ఇప్పుడు టాపర్ అయిపోవాలి, నో, టాపర్ కావాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత రియలిస్టిక్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, రియలిస్టిక్ ఉండాలి గోల్స్. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి అంటే ఎట్లయితే కుదరదు కదా, మ్యారేజ్ అయిపోయింది, అభిషేక్ బచ్చన్ ఒకరు, ఇట్స్ జోక్స్ ఎపార్ట్. ఓకే, నెక్స్ట్ టీ ఫర్ టైం బౌండెడ్. ఇది చాలా అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఒకవేళ ఇది లేదా చాలా ప్రాబ్లం. దీని రిలేటెడ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 2 చిలుకలు ఉన్నాయి, రేస్ పెట్టిన. ఒక చిలుక ఫాస్ట్ వెళ్ళిపోయి రేస్ విన్ అయిపోయింది, ఎందుకంటే చిలుక తోకకి మంట పెట్టిన. ఎందుకంటే ఎప్పుడైతే మీరు కూడా ఒక గోల్ ఫిక్స్ అయిన తర్వాత డెడ్ లైన్ కనుక ఫిక్స్ చేయలేదనుకోండి, మంట అంటుకోదు. డెడ్ లైన్ కనుక ఫిక్స్ చేశారనుకోండి, మంట అంటుకుంటుంది. మంట మై డియర్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా పరిగెత్తారు. అందుకోసం ఎప్పుడైనా గోల్ పెట్టుకున్నప్పుడు దానికి డెడ్ లైన్ 100% మీరు మెన్షన్ చేయండి. వెయిట్ తగ్గించాలి, ఎప్పుడు తగ్గించాలి, డెడ్ లైన్. చదువుకోవాలనుకుంటున్నా, ఎప్పటి వరకు నువ్వు చదువుకోవాలనుకో, డెడ్ లైన్. డబ్బులు సంపాదించాలనుకో, ఎప్పటి వరకు నువ్వు సంపాదించాలనుకో, డెడ్ లైన్. ప్రతి ఒక్క దానికి డెడ్ లైన్ ఇవ్వాలి. ఒకవేళ డెడ్ లైన్ ఇవ్వకపోతే ఈ స్టెప్స్ ఏవైతే మీరు సెట్ చేస్తారో అన్నీ కూడా వేస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా నేను కూడా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డెడ్ లైన్ ఫిక్స్ చేసేస్తాను, తర్వాత ప్రోగ్రామ్ ఆటోమేటిక్ డిజైనింగ్ అయిపోతుంది, లాంచ్ అయిపోతుంది, అన్నీ కూడా ప్రాపర్గా అవుతుంది. ఎప్పుడైతే డెడ్ లైన్ డేట్ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా మా టీం, మా పర్ఫార్మెన్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. సో అలా మీరు కూడా ఈ స్టెప్స్ ఏవైతే నేను చెప్పానో దీని తగ్గట్టు మీరు గోల్ని సెట్ చేసుకోండి. దాని తర్వాత చాలామంది గోల్ సెట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, సెట్ చేసుకున్న తర్వాత అసలు ఎందుకు ఫెయిల్ అవుతారు. దీస్ ఆర్ ద రీజన్స్. ఫస్ట్, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. అసలు ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండదు. ఈరోజు మనం నేర్చుకున్నాం ఇంతకుముందు స్మార్ట్. రెండోది, చేంజింగ్ గోల్స్ ఫ్రీక్వెంట్లీ. ఇది కాకపోతే అది, కాకపోతే ఇది. ఆప్షన్స్ పెట్టుకుంటే జీవితం ఆప్షన్ అయిపోతుంది. మహేష్ బాబు డైలాగ్, ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్నాను, ఒక్కసారి గోల్ ఫిక్స్ అయితే మీ మాట మీరే వినొద్దు. అట్లా ఫిక్స్ అయిపోండి. అండ్ దాని తర్వాత ప్రయారిటీ. ఇప్పుడు గోల్స్ అనగానే మొత్తం రాసేసారు, ఏది అచీవ్ చేయాలి, ఏది ఫస్ట్, ఏది సెకండ్, అట్లా కూడా లేకపోవడం. సో నంబర్స్ కూడా వేయాలి, గోల్స్ రాయాలి, ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్, ఏది ఫోర్త్, అట్లా నంబర్స్ కూడా వేయాలి. ప్రయారిటీ గోల్స్ 100% సెట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ ఐ ప్రామిస్ 4 యాక్షన్ స్టెప్స్ మీకు ఇవ్వబోతున్నాను. యాక్షన్ స్టెప్ నెంబర్ 1, ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చింది. స్టెప్ నెంబర్ 1, క్లారిటీ రావడం ఇంపార్టెంట్ కాదు, ఇంప్లిమెంటేషన్. దట్స్ వై యూ నీడ్ టు రైట్ డౌన్ యువర్ గోల్స్. ఎస్, రైటింగ్ గోల్స్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు పెన్ను పేపర్ రెడీ ఉంది, మనిషి రెడీ లేడు రాయడానికి. సో ఇమీడియట్గా పెన్ను పేపర్ తీసుకొని, ఇప్పుడు నేను ఎప్పటివరకు నేను డిస్కస్ చేసింది ఇమీడియట్గా నువ్వు రాయి. ఎందుకంటే చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే, వీడియోస్ చూస్తున్నప్పుడు, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు పక్కన ఇంకా సజెషన్స్ చాలా కనిపిస్తుంటే ఇమీడియట్గా దాన్ని ఇది అయిపోతుంటేనే దాన్ని క్లిక్ చేసేసి వెళ్ళిపోతుంటాను. మళ్ళీ అంటే చూసిన దానికి ఒక అసలు పర్పస్కి ఒక అర్థమే లేదు. అందుకోసం ఈరోజు మీరు అలా స్కిప్ చేయొద్దు. నాకు ఇమీడియట్గా పెన్ను పేపర్ తీసుకొని 4 స్టెప్స్ ఇప్పుడు నేనైతే చెప్తున్నాను దానిపైన మీరు యాక్చువల్గా తీసుకొస్తే ఈ వీడియో చూసిన దానికి మీకు ఒక అర్థం అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, స్టెప్ నెంబర్ 1 ఏంటి? రైటింగ్ గోల్స్. ఇమీడియట్గా నువ్వు గోల్స్ నేను చెప్పిన ప్యాటర్న్తోని. ఓకే, ఎందుకు రాయాలని చెప్తున్నానంటే, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఏదైతే ఉందో ఒకప్పుడు 1979లో ఒక సర్వే అనేది జరిగింది. పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే పోతున్నారో బయటికి, వాళ్ళకి ఒకటి అడిగారనమాట, మై డియర్ స్టూడెంట్స్ ఎంతమంది మీరు గోల్స్ రాసుకున్నారు? ఓన్లీ 3% మాత్రమే గోల్స్ రాశారు మై డియర్ ఫ్రెండ్స్. 84% అనేది అసలు వాళ్ళు గోల్లే డిసైడ్ చేయలే, అసలు రాయలే. వాళ్ళ గోల్సే లేవు, వాళ్ళ రాయలే, డిసైడ్ చేసుకోలే. ఇంకా 13% అనేది గోల్ డిసైడ్ చేసుకోరు కానీ రాయలే మై డియర్ ఫ్రెండ్స్. దీని అవుట్కమ్ ఏమైందంటే 10 సంవత్సరాల తర్వాత ఏదైతే 3% ఎవరైతే గోల్ రాశారో, ఈ 97% ఏదైతే సంపాదిస్తున్నారో దానికి 10 times నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు సంపాదిస్తున్నారు. బికాస్ దే హ్యావ్ రిటన్, దే నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఒక క్లారిటీ అనేది వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ సెకండ్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రీడ్ యువర్ గోల్స్ డైలీ బేసిస్.
మీరు ఏదైతే గోల్స్ రాశారో అవి మిగతా జిరాక్స్ చేయండి, లేదంటే ఇంకో ప్యాక్ డిఫరెంట్గా రాయండి, లేదంటే స్టిక్కీస్ దొరుకుతాయి కదా, స్టిక్కీస్ పైన రాయండి. మొత్తం రాసిన తర్వాత ఇంట్లో ఎక్కడైతే మీ రూమ్లో దృష్టి పడుతుందో అక్కడక్కడ మొత్తం అతికించండి. ఎందుకంటే డిస్టర్బ్ కావాలి. జో దిక్తా ఓ బిక్తా, పెద్ద కంపెనీ మీకు డిస్టర్బ్ చేసి ఈరోజు సేల్ చేస్తున్నాయి. అలానే మీ గోల్స్ కూడా మీరు డిస్టర్బ్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. విజన్ బోర్డ్ క్రియేట్ చేయండి, మొబైల్ వాల్ పేపర్లో పెట్టుకోండి. ఓకే, అది కూడా మీకు ప్రాపర్గా సెట్ అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇప్పటివరకు ఎక్కడ కూడా వినన్ పాయింట్, నా ఫేవరెట్ పాయింట్, అకౌంటబిలిటీ పార్ట్నర్. ఒక్కసారి గోల్ డిసైడ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో అలాంటి ఒక ఫ్రెండ్ని మీరు డిసైడ్ చేసుకోవాలి. దాని తర్వాత అతనికి గోల్ షేర్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు మర్చిపోయినప్పుడల్లా అతను మీ గోల్ రిమైండ్ చేయాలి. అందుకోసం కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా అంటారనమాట, నీ శత్రువులకి గోల్ చెప్పాలి. ఎందుకంటే శత్రువులు అప్పుడు ఏం చేస్తారు, ఏ కార్ కొంటాను ఎప్పుడు కొంటావు, బైక్ కొంటాను ఎప్పుడు కొంటావు, ఆ ర్యాంక్ అన్నో ఎప్పుడు వస్తుంది అని గుర్తు చేస్తుంటారు పదే. అప్పుడు మనకు మోటివేషన్ కూడా వస్తుంది. అందుకోసం షేర్ అలాంటి ఒక ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోండి, ఎనిమిదిని సెలెక్ట్ చేసుకోండి. ఐ డోంట్ నో బట్ దే షుడ్ రిమైండ్ యూ. అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫోర్త్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రివ్యూ యువర్ గోల్స్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సెట్ చేయడం ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఒక్కసారి గోల్ ప్రాసెస్లో మనం దిగిన తర్వాత ఆ గోల్ ప్రాసెస్ ఏదైతే ఉందో రివ్యూ చేస్తుండాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 kgs 6 monthsలో తగ్గించుకోవాలంటే ఎవ్రీ మంత్ నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావు, దానిపైన యాక్షన్ ప్లాన్ ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి, వెయిట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డిక్రీజ్ అవుతుంది, ఇవన్నీ క్లియర్ కట్గా రివ్యూ చేస్తుండాలి. రివ్యూ చేయకపోతే మనకి అనలైజేషన్ స్పీడ్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలా, తక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి చెప్పండి. సో అందుకోసం ఈ 4 యాక్షన్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా మీరు ఇది వీడియో అయిపోగానే ఖతం చేసి పడేసాడు. ఓకే, నో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ థింగ్, ఎప్పటిలాగా కామెంట్ బాక్స్లో ఈరోజు కూడా మీకు ఒక యాక్టివిటీ ఇస్తాను. యాక్టివిటీ ఏంటంటే సింపుల్, ఇప్పుడు వీడియో చూడడం ఇంపార్టెంట్ కాదు, దీంతో చిన్న యాక్షన్ స్టెప్ అంటే ఇమీడియట్గా నెక్స్ట్ రాబోయే 1 weekలో 1 monthలో ఏదైనా ఒక చిన్న గోల్ని డిసైడ్ చేసుకొని ఆ గోల్ ఏందో ఇమీడియట్గా కామెంట్ బాక్స్లో నాకు రాయాలన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సార్ నేను ఒక బుక్ కంప్లీట్ చేయాలనుకో స్టూడెంట్స్ అనొచ్చు, ఆ బుక్ ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలని అది కూడా మెన్షన్ చేయండి. బుక్ పేరు, ఎప్పటి వరకు కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, ఎన్ని పేజెస్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, ఎంత సిలబస్ కంప్లీట్ చేయాలనుకో. బిజినెస్ మ్యాన్ అయితే నేను డబ్బులు సంపాదించాలో, ఎంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు, ఎప్పటి వరకు సంపాదించాలనుకుంటున్నావు, బట్ మేక్ షూర్ దట్ 1 week 1 month షార్ట్ గోల్ కావాలి, షార్ట్ గోల్. ఓకే, దానికి ఇంకా అర్థం కాకపోతే మన స్మార్ట్కి మీనింగ్ ఏదైతే ఉంది కదా దానికి గోత్రు కాండి మళ్ళీ ఒకసారి వీడియో, సో దట్ అప్పుడు మీరు క్లియర్గా నాకు కింద రాయొచ్చు కామెంట్ బాక్స్లో. ఎందుకంటే నాకు క్లియర్గా ఉండాలి. మళ్ళీ ఇంత చెప్పిన తర్వాత ఏదో న్యాచురల్గా మీరు రాసేస్తారనుకోండి. ఎందుకంటే ప్రతి కామెంట్ ఈసారి నేను చదువుతాను, ప్రతిసారి చదువుతున్నా, ఈసారి కూడా నేను చదువుతా. అండ్ మంచి కామెంట్స్కి నేను రిప్లై కూడా ఇస్తాను. అంటే స్పెసిఫిక్గా ఎవరైతే రాస్తారో, స్మార్ట్గా ఎవరైతే రాస్తారో, స్మార్ట్గా అంటే ఇది SMART అట్లా అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోని చాలామంది యంగ్స్టర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలామంది గోల్స్ సెట్ చేసుకోలేక ఈరోజు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. అనవసరంగా వాళ్ళు మొత్తం కూడా గర్ల్ స్టేట్మెంట్ పైన ఫోకస్ చేస్తున్నారు, నాట్ గోల్ స్టేట్మెంట్ పైన. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయాలి మీరు. అండ్ మీరు కూడా 1-2 సార్లు ఈ వీడియో చూడండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే.